నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితే నమ్మ ఓ ఓసే రాములమ్మ. ఆ పాట తెలుసే కదా. కట్ చేస్తే ఇప్పుడు రాములమ్మ ఏడి గద్లకుట పురాగా గానొచ్చుడే బంద్ అయిపోయింది. రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ రాయలే కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ అని ఆమె అభిమానులు పరేషాన్ల పడి పతంగులు ఎగిరేస్తున్నారట పాపం. అవును, ఎలక్షన్ల టైంలా ఎందుకు అక్క సైలెంట్గా ఉంది అసలు? ఉత్తప్పుడంటే ఏమో గాని ఎలక్షన్లు వచ్చినాయంటే ఎంత చిన్న లీడర్ అయినా గానీ హుషారై పబ్లిక్ లా తిరిగి ప్రచారం చేస్తుంటాడు. పార్టీ పతార వెంచి ఓట్లు ఒల్లెవడైతందుకు తీరొక్క తిప్పలు పడుతుంటారు. అసొంటిది ఒకప్పటి స్టార్ హీరోయిన్, పాలిటిక్స్ లో పెద్దగానే పేరెళ్ళిన లీడరు, పవర్లున్న పార్టీలే ఉన్న రాములమ్మ అలియాస్ విజయశాంతి మాత్రము ఈ ఎంపీ ఎలక్షన్ల ఇదివరకు దాకా గానొచ్చింది లేదు, ఆమె ముచ్చటినొచ్చింది లేదు. కమలం పార్టీలో కరెక్ట్ ఇల్వలేదనుకుంటా కాంగ్రెస్ లో చేరే. కాంగ్రెస్ లో చేరికైనాక ఆమెకు హైకమాండ్ కూడా పెద్ద పోస్టులు ఏమి ఇచ్చినట్టు కానరాలేదు. అయితే సే పార్టీలో చేరితే మీదకి ఎంపీ సీట్ కావాలని అడిగిందట. సరేనమ్మా, మరి మా పార్టీ రూల్ ప్రకారం ఎంత సీనియర్ అయినా కానీ దరఖాస్తు చేసుకోవాలి, అప్పుడే హైకమాండ్ ఫైనల్ చేస్తుందని చెప్తే నేను అందరి లెక్క అప్లై చేసుకోవాలనా? పార్టీ మారొచ్చినా పట్టించుకోరా? నా పాపులారిటీని సీనియారిటీని లెక్క చేయరా అని ఆమె దరఖాస్తు చేసుకోకపోయే వరకల్లా టికెట్ ఇయ్యలేదని కూడా ఓ టాక్ నడిచింది అప్పట్లో. మరి అది కూడా మనసులో పెట్టుకుందా ఏందనేది తెలియదు. అదివరకు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఇట్లనే అలిగినట్టు చేస్తే ఆస్తం పార్టీ పెద్ద నేతలు ఆమె తానికి పోయి బతిలాడిర్రు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేనట్టే కానొస్తుంది. పార్టీ మారినా కూడా పతారైతే విరిగినట్టు లేదుగా అనుకుంటా రాములమ్మ రాజకీయం చూసిన వాళ్ళు అనుకోబట్టిర్రు. అయినా ఒకప్పుడు ఎంత స్టార్ హీరోని అయినా గానీ పాలిటిక్స్ లో కొత్తగా వచ్చినప్పుడే జోష్ ఉంటది, జనాల్లో జోరు ఉంటది. కానీ కాలం గడిచినా కొద్ది గడ్డు కాలమే అని విజయశాంతి ఎరక చేసుకుంటే మంచిదని ఇంకొందరు అన్నబట్టిరట. ఎలక్షన్లప్పుడు పడి పని చేస్తేనే పార్టీలు పట్టించుకున్నాడు కనా కష్టమైపోయిన ఈ రోజులల్లా అసలు సడీ సప్పులు లేకుండా అత్తాపత్తా లేకుంటుంటే పాలిటిక్స్ నడుస్తుందా అని ఇంకొందరు లాజికులు తీస్తున్నారు. మరి సైలెంట్ గా ఉండేందుకు అసలు కారణం ఏందో, ఏమైనా కావాలనుకుంటుందో ఏం కథనో అది చెప్పాలన్నా ఆమెనే బయటికి రావాలి కాబట్టి వస్తే గానీ ఏం చెప్పలేము. ఇక సబ్ రిజిస్టార్ తస్లిమా అంటే తెలియనోళ్ళు ఎవ్వలేరు. అక్క మరి ఆ రేంజ్ లో పబ్లిసిటీ చేయించుకుంది. మదర్ తెరిసా లెక్కనే సేవ చేసినట్టు పోస్టులు పెట్టే వరకు అబ్బో ఎంత పెద్ద శుద్ధపూస అనుకున్నారు గాని సుప్పిని శుద్ధపూసిన అన్న సంగతి తర్వాతనే బయటపడ్డది. తస్లిమా గారి ఏందో అనుకున్నాం గానీ పెద్ద అవినీతి తిమింగలమే ఉన్నది. పైన పటారం లోన లొటారం అన్నట్టు మీదికి కూడా మదర్ తెరిసా లెక్క, లోపటికి కూడా లంచాలు తినే జల్గా అన్న సంగతి మొన్న బయటపడ్డది కదా. ఇక ఏసీ బోలి అలా ఆమె ఇంటి మీద రైడింగ్ చేసి ఎంక్వైరీ చేస్తే ఆస్తుల చిట్ట అంతా బయటపడ్డది. వరంగల్ హన్మకొండల 5 బంగ్లాలు, 3 ఎకరాల పొలము, బంగారం మస్తుగా ఎన్కేసిందట. సర్కార్ లెక్కల ప్రకారం ఆమె ఆస్తులు 10 లక్షల తక్కువ 3 కోట్లుంటే మార్కెట్ల రేటు ప్రకారం అయితే 10 ఇంతలు ఉంటదని అంటుర్రు. సోషల్ మీడియాలో ఈమె రీల్స్ వీడియోలు చూసి అబ్బా ఆఫీసర్ అంటే ఇట్లుండాలి, ఎంత మంచి ఆఫీసర్ అమ్మా అని జనాలు మొగుల మీదకి ఎక్కిచ్చిర్రు. ఆమె కటింగులు కూడా అట్లనే ఉండే, కానీ ఇంత కన్నింగానే హోలీ తెలుసు లంచాలు ఇచ్చిన బాధితులు తప్ప. అమ్మగారు అసలు భాగవతం ఎరికాక పోయినోలే దిగుడుతున్నారు. అందుకే సోషల్ మీడియాలో కనిపించేది సూయిచ్చేటి అన్ని నిజాలే అని నమ్మితే వాళ్ళకు ముందస్తు అడ్వాన్స్ రిప్పు.